మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. భారతీయ సినీ రంగంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ దర్శక దిగ్గజం భారతీ రాజా చెన్నైలో కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో వయోభార అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సినీ రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. అలనాటి ప్రముఖ దర్శకుడు భారతీ రాజా చెన్నైలో కన్నుమూశారు. 84 ఏళ్ల వయసున్న ఆయన కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తన నివాసంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. గ్రామీణ నేపథ్యంగా ఆయన తీసే సినిమాలు ఆబాల గోపాలాన్ని అలరించాయి. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మరిచిపోలేని పాత్రలకు న్యాయం చేశారు. ఇటీవల మోహన్ లాల్ నటించిన తుడురం సినిమాలో భారతీ రాజా చివరిసారిగా వెండితెరపై కనిపించారు. దివికేగిన దిగ్గజ దర్శకుడు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళనాడు గవర్నర్, సీఎం, మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారతీ రాజాకు నివాళులర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భారతీ రాజా భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ సీఎం స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. ఇళయరాజా, సీనియర్ నటి రాధిక తదితరులు భారతీ రాజాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భారతీ రాజా మరణం బాధాకరమని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఆయన చిరస్మరణీయ చిత్రాలు అందించారని చంద్రబాబు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీ రాజా 4 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని రేవంత్ రెడ్డి అన్నారు. వైవిధ్యభరితమైన సందేశాత్మక చిత్రాలను వివిధ భాషల్లో తెరకెక్కించారని కొనియాడారు. భారతీ రాజా మృతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. అన్నయ్య చిరంజీవితో ఆరాధన చిత్రం రూపొందించారని, అందులోని అరే ఏమైంది అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ఎర్ర గులాబీలు, టిక్ 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 లాంటి థ్రిల్లర్స్తోనూ ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. భారతీ రాజా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి ఆయన అద్భుత చిత్రాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. సహజంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమా కథను చెప్పే విషయంలో ఒక విప్లవం సృష్టించిన మార్గదర్శి భారతీ రాజా అంటూ ఎస్ఎస్ రాజమౌళి నివాళి అర్పించారు. దర్శకులు కె రాఘవేంద్రరావు, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, సినీ నటులు అలీ, ముచ్చెర్ల అరుణ తదితరులు భారతీ రాజా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తుడురం చిత్రంలో ఆయనతో స్క్రీన్ పంచుకోవడం ఎప్పటికీ పదిలపరుచుకునే గౌరవమని మోహన్ లాల్ గుర్తు చేసుకున్నారు. భారతీ రాజా దార్శనికత, కథ చెప్పే విధానంతో పాటు భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని అల్లు అర్జున్ పేర్కొన్నారు. భారతీయ చిత్రసీమలో ఆయన సినిమాలు ఓ బెంచ్ మార్కుగా నిలిచాయన్న నటి ఖుష్బూ, భవిష్యత్తులో రానున్న సినిమాలకు ఆయన చిత్రాలు నిఘంటువులా ఉంటాయని కొనియాడారు.